ముఖ్యంగా ఇప్పుడు రత్నాల్లో బ్లాక్ స్పాట్స్ చాలా వరకు రత్నాల్లో ఉంటాయి. ఈ బ్లాక్ స్పాట్లు దేంట్లో ఎక్కువ మెజారిటీగా కనపడతాయి అంటే వజ్రంలోనే కనపడతాయి. వజ్రంలో బ్లాక్ స్పాట్స్ కనపడడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్లాక్ స్పాట్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ కంటెంట్. అంటే ఒక దగ్గర కాన్సన్ట్రేటెడ్గా ఉంటే దాన్ని ఆ కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల దాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. ఇక్కడ ఏంటంటే 2 విధాలు మనం క్లాసిఫికేషన్స్ అర్థం చేసుకోవాలి. బ్లాక్ స్పాట్ ఉంది అంటే జాతకరీత్యా అది దోషపూరితమైన రత్నం అని అంటారు. సో అదే ఈ జమాలజీలో ఏం చెప్తారంటే దట్ ఈజ్ వెరీ లోయెస్ట్ క్వాలిటీ డైమండ్ అంటారు. సో ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంటే ఇలాంటి ప్రయోజనం ఉండదు సరి కదా, దానివల్ల కొంచెం నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ బ్లాక్ స్పాట్స్ లేని డైమండ్సే అందరూ ధరించాలి. సో దీన్ని ఎలా గుర్తుపట్టాలి మీరు జనరల్ పబ్లిక్ బ్లాక్ స్పాట్ ఉందా లేదా? మీరు ఒక్కటే గమనించండి, VVS1 VVS2 అంటే బ్లాక్ స్పాట్ లేదన్నట్టు, అదే SI1 SI2 అంటే బ్లాక్ స్పాట్ ఉన్నట్టు. ఇది ల్యాబొరేటరీలో సర్టిఫికెట్లు ఇవన్నీ రాయరు. వాళ్ళు ఏం రాస్తారు, బ్లాక్ స్పాట్ ఉన్నదాన్ని కూడా సర్టిఫై చేయాలి. జమాలజిస్టుగా సర్టిఫై చేస్తే ఏం రాస్తామనంటే ఈ బ్లాక్ స్పాట్ ఉన్నది, దోషం ఉందని శాస్త్ర ప్రకారము ఇప్పుడు సైంటిఫిక్ ల్యాబొరేటరీలో ఎవరు రాయరు. ఏం రాస్తారంటే దాని క్లాసిఫికేషన్ క్లారిటీలో SI1 SI2 I1 I2 ఇట్లా రాస్తారు. అంటే దీని అర్థం మీరు జనరల్ పబ్లిక్ ఏమర్థం చేసుకోవాలంటే SI1 అనగానే బ్లాక్ స్పాట్ ఉన్న డైమండు అండ్ జాతకరీత్యా ఆ డైమండ్ పనికిరాదని మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా చాలామందికి రత్నాల గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎంతమంది తెలియకుండా SI క్వాలిటీ I క్వాలిటీస్ పెట్టుకున్నారు చాలామంది. ఇది కూడా డైమండే కదండి, దీనికి సర్టిఫికెట్ ఇచ్చారు కదా అని అంటారు. సో అది కాదు సమస్య. ఇక్కడ ప్రతి పీస్ ఆఫ్ పేపరు ఆథరైజ్డ్ ల్యాబ్ది అయితే ఓకే, కాకపోతే ఆ ల్యాబ్లో ఏం రాశారు, క్వాలిటీ అనాలిసిస్ ఏందన్నది మీరు చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే మీకు క్వాలిటీ రత్నం అందుతుంది. తద్వారా నిజంగా జాతక ఫలితాలు అనేది ఉంటుంది ఆ క్వాలిటీవి. ఎక్కడ మనం ఈ క్వాలిటీ గురించి తెలియకపోతే ఏదో నామమాత్రం పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మనం పెట్టుకుంటున్నాం ఎందుకు రత్నాలు, ఒక ఉపయోగం కోసం, ఒక ప్రయోజనం కోసం. ఆ ప్రయోజనం దేని మీద ఆధారపడి ఉంటుందన్న అంశాలనే మనము ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.